హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ రాజ్కుమార్ 5359 యూట్యూబ్ ఛానల్. గైస్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అనుకుంటూ ఉన్నాను. అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ ఉన్నాను. గైస్ మీరు చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్లో నేను మాలధారణ అనేది చేయడం అనేది జరిగింది. ఫిబ్రవరి 3 మేము మాలధారణ అనేది చేశాము. ఫిబ్రవరి 3 అండ్ ఫిబ్రవరి 4 అయితే నేను వీడియో అనేది షూట్ చేసి మీకు షేర్ చేశాను. ఇదైతే ఫిబ్రవరి 5 అనమాట. నేను మార్నింగ్ నుంచి వీడియో అనేది షూట్ చేయలేదు. రొటీన్గా అనిపిస్తుంది అనేసి దాన్ని అయితే నేను శరణాలు వేయడం అనేది పూజ చేయడం అనేది చేయలేదండి. సో ఇక్కడ నేను ఆఫ్టర్నూను భిక్ష అనేది చేస్తూ ఉన్నాను అనమాట. దాని తర్వాత భిక్షకు నేను రైస్ అండ్ వంకాయ పప్పు సాంబార్ అనేది చేశాను. ఆ తర్వాత అయితే ఈవినింగ్ అమ్మవారికి శరణాలు అనేది వేస్తూ ఉన్నాము. పిల్లలు వేస్తూ ఉన్నారు, నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. ఓం శక్తి అమ్మవారి మాల వేసినప్పటికీ నేనైతే పిల్లల్ని స్కూల్కి అనేది పంపించాను అనమాట. వాళ్ళకేమీ యూనిఫామే వేయలేదు. ఈ డ్రెస్సే మామూలుగా రెడ్ కలర్ డ్రెస్సే వేసి అయితే నేను పంపించాను. సో ఈవినింగ్ రాగానే స్నానం చేసుకొని వాళ్ళైతే ఇట్లా 5 వీళ్ళు శరణాలు అనేది వేస్తూ ఉన్నారనమాట. మేమైతే 6 తర్వాత శరణాలు అనేది వేస్తాము. పిల్లలు కాబట్టి ఇంకా ఏదైనా తినాలన్నా తాగాలన్నా మేము శరణాలు అనేది వేసే వరకు ఏది తినము, వాటర్ కూడా తాగము కాబట్టి సో పిల్లలకైతే నేను 5:30 కల్లా ఇక్కడ శరణాలు అనేది వేపిస్తూ ఉన్నాను. ఫిబ్రవరి 5 అనమాట. అది పరాశక్తి 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 ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. ఇక ఇక్కడ మీరు చూస్తున్న వీడియో అయితే ఫిబ్రవరి 6 అనమాట. మేము ఫిబ్రవరి 3 మాలధారణ అనేది చేసాము. తర్వాత ఫిబ్రవరి 3, ఫిబ్రవరి 4 అండ్ ఫిబ్రవరి 5 అనేది వీడియోస్ మీరు ఇప్పుడు చూసారు. అండ్ ఫిబ్రవరి 6 అనేది మేము ఇరుముడి తీసుకొని అమ్మవారి దర్శనానికి అయితే మేము బయలుదేరుతామన్నమాట. ఈవినింగ్ బయలుదేరుతాము. ఫిబ్రవరి 6 ఈవినింగ్ అయితే బయలుదేరుతాము. ఫిబ్రవరి 6 మార్నింగ్ అనమాట. ఇక్కడైతే నేనైతే లేచి స్నానం చేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసి దేవుని రూమ్ అనేది క్లీన్ చేసుకుందాం అనేసి ఇక్కడ దేవుని రూము పటాలు ఇంకా అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ప్రీవియస్ వీడియోస్ చూస్తున్న వారికైతే తెలుసండి, నేను దేవుని రూమ్ క్లీన్ చేసుకోవడానికి కుచ్చుమట్ట అనేసి అంటారు. దాన్ని టెంకాయ నారతోనూ నెక్స్ట్ చెక్కతోనూ చేసినటువంటి బ్రష్ లాగా ఉంటుంది. మేమైతే కుచ్చుమట్ట అంటాము. సో దాన్ని యూస్ చేసి నేను ఇక్కడంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. తర్వాత సేమ్ అనమాట, నేను ఇల్లు ఎలా అయితే క్లీన్ చేస్తానో వాటర్లోకి ఉప్పు ఇంకా పసుపు వేసి అలానే దేవుని రూమ్ కూడా సపరేట్గా ఉన్నటువంటి గుడ్డతో అయితే నేను తుడుచుకుంటాను. ఇల్లు తుడిచే మోప్ స్టిక్తో తుడవను అండ్ మోప్ స్టిక్ను కూడా నేను యూస్ చేయను అనమాట. దేవుని రూమ్ అనేది క్లీన్ చేసుకోవడానికి సపరేట్గా ఒక క్లాత్ అనేది తీసుకొని నేను దాంతో కొత్త క్లాత్ అయితే తీసుకొని దాంతో అయితే క్లీన్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ చెత్త అయితే నేను తీయడానికోసం అనేసి కుచ్చుమట్ట అయితే తోస్తాను. నెక్స్ట్ అయితే చాట్ అనేది యూస్ చేయను అనమాట. ప్లాస్టిక్ అవ్వనివ్వండి, రేక్ చాట్ అవ్వనివ్వండి, నేనైతే దేవుని రూమ్లోకి తీసుకెళ్ళను. నాకు పెళ్ళి కాక ముందు నుంచినే మా అత్తయ్య అయితే ఈ కుచ్చుమట్ట అనేది యూస్ చేస్తుందన్నమాట దేవుని రూమ్ ఊడ్చుకోవడానికి. అండ్ అయితే ఒక చిన్న బకెట్ అనేది కొత్తది తీసుకొని పెట్టుకుంటుంది చెత్త వేసుకోవడానికి. అంటే పూలు ఇలాంటివి ఏవైనా వేసుకోవాలంటే అందులో వేసుకుంటుంది. అందులోకి ఇంట్లో తోసే చెత్త కానీ లేదా ఇంకేదైనా వస్తువులు కానీ దాంట్లో వేయడం అనేది చేయదన్నమాట. ఆ తర్వాత ఇక చాట్ అనేది యూస్ చేయమని చెప్పాను కదా, మా అత్తయ్య చాట్ అనేది యూస్ చేయరు. చెక్కది పీస్ లాగా తీసుకుంటారు లేదా ప్లైవుడ్ పీస్ అనేది తీసుకుంటారు, దాంతో అనువుగా తోసుకుంటారనమాట. లేదంటే కొత్తది ప్లేట్ అనేది ప్లాస్టిక్ ప్లేట్ అయితే తీసుకొని దాన్ని కొంచెము షేప్లో కట్ చేసుకొని చాట్లోకి చెత్త ఊడ్చుకునే విధంగా షేప్ అనేది కట్ చేసి పెట్టేవాళ్ళు ఇంతకుముందు. ఇక్కడైతే నేను ప్లైవుడ్ చెక్క అనేది ఉండింది పీస్, సో అందుకనేసి ఆ ప్లైవుడ్ పీస్ అనేది తీసుకొని నేను ఇక్కడ యూస్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ దేవుని రూమ్కి తుడుచుకోవడానికి కూడా మేమైతే సపరేట్గా ఒక చిన్న బేషన్ లాగా పెట్టుకున్నాము. అది అయితే దేనికి యూస్ చేయము, ఓన్లీ దేవుని రూము ఇంకా దేవుని గోడలు ఉంటాయి కదా, దేవుని రూమ్లో గోడలు అవన్నీ తోడడానికి మాత్రమే యూస్ చేస్తానన్నమాట.
ఇక్కడైతే నేను దేవుని పటాలు అనేది క్లీన్ చేస్తూ ఉన్నాను. దేవుని పటాలు తుడుచుకోవడానికి కూడా నేను సపరేట్ క్లాత్ అనేది పెట్టుకుంటాను, చిన్నదిగా ఉంటుంది. సో అదైతే యూస్ చేసుకుంటాను. ఏదంటే వైట్ కలర్ది తాండు మనకు దొరుకుతుంది, తాండ్లో క్లాత్ అని చెప్తారు. సో గాడాగుడ్డ అని కూడా అంటారు. దాంట్లో చిన్న పీస్ అయితే కట్ చేసుకొని నేను దాన్ని తుడవడానికి, పసుపు కుంకుమ అనేది బొట్లు తుడవడానికి నేను యూస్ చేసుకుంటాను అనమాట. అండ్ ఇక నేను వాటిని ఫొటోస్ అనేది కింద పెట్టనండి, ఒళ్ళో పెట్టుకొని తుడుస్తాను. కొందరైతే నేలపైన పెడతారు కదా, నేలపైన పెట్టకూడదండి. ఏదన్నా పేపర్ అన్నా వేసి మనము దానిపైన పెట్టుకోవచ్చు. అండ్ ఇక నేనైతే ఇలా క్లీన్ చేసేసిన తర్వాత దేవుని పటాలు అయితే అక్కడే పెట్టేసి వాటికి పసుపు కుంకుమ అనేది పెట్టుకున్నాము అని అనేసి ప్లేస్మెంట్ అయితే చేసేసాను. తర్వాత ఇక్కడ గది మొత్తము క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. తడి గుడ్డ పెట్టి మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత అక్కడ మనకి వైట్ కలర్ గ్రానైట్ అనేది వేశారు కాబట్టి ముగ్గు వేసినా కూడా కనిపించదు. అయినప్పటికీ ముగ్గు వేయకుండా వదలకూడదు కాబట్టి దేవుని రూమ్ గడపలు కూడా కానివ్వండి, ముగ్గు వేయకుండా పసుపు కుంకుమ పెట్టకుండా వదలకూడదు కాబట్టి నేనైతే ఒక అందాజుగా చిన్న ముగ్గు అయితే వేస్తాను. ఇక్కడైతే దేవుడికి నేను బొట్లు పెడుతూ ఉన్నాను అన్నమాట. గంధము తర్వాత కుంకుమతోటి బొట్లు పెడుతూ ఉన్నాను. గంధంలోకి స్మెల్ వచ్చేదానికి కొందరు పన్నీర్ అనేది కలుపుతారు. నేనైతే వాటరే వేస్తాను, యూస్ చేయకుండా ఉండే వాటర్ అయితే వేస్తాను. పన్నీర్ అనేది కలిపినప్పుడు ఏమవుతుందంటే మనకు చిన్నవి బూసులు మాదిరి వస్తాయన్నమాట. అవి వాలడము లేదంటే కొంచెము కుళ్ళిపోయినట్లుగా అవ్వడము ఇలా జరుగుతుంది. ఇంకా చాలామంది అయితే పాలు కూడా వేస్తారు. ఏమంటే గట్టిగా ఉంటుంది, చాలా రోజులు స్ట్రాంగ్గా ఆ బుట్ట అనేది రాలి పడిపోకుండా ఉంటుంది అని అనేసి యూస్ చేస్తారు. బట్ నేనైతే పాలు కూడా ఇంతకుముందు యూస్ చేశాను. సేమ్ ఇదే ప్రాబ్లం రావడం వల్ల నేనైతే స్టాప్ చేసేసి వాటర్ అనేది వేసి పెడుతూ ఉన్నాను. ఆ తర్వాత మనకు గంధం బిళ్ళలు అనేది నార్మల్గా దొరికే గంధం బిళ్ళలు ఉంటాయి. తర్వాత అయ్యప్ప స్వామి వారు అయ్యప్ప స్వామి వారి మాల వేసినప్పుడు అయ్యప్ప స్వామి వారికి అభిషేకం చేయడానికి యూస్ చేసే గంధం బిళ్ళలు మనకు సపరేట్గా దొరుకుతాయి అన్నమాట. అవైతే పన్నీర్ తోటి చేసింటారు. సో వాటి స్మెల్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ వాటినే తీసుకున్నాను అనమాట. అయ్యప్ప స్వామి వారికి అభిషేకం కోసం చేసే గంధం బిళ్ళలు అనమాట. ఇవి చాలా మంచిగా స్మెల్ అనేది వస్తుంది. వాటిలోకి ఇంకొక పదార్థం ఏది కలపాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటర్ వేసుకొని కలిపేసి మనం గంధంతో బొట్లు పెట్టినామంటే చాలా చూడ్డానికి కూడా బాగుంటుంది. ఇది వచ్చిందాను మనకి రెడ్ కలర్ అంటే కొంచెం రెడ్డిష్గా అనిపిస్తుంది. అదే మా నార్మల్ గంధం బిళ్ళలు అయితే కొంచెం వైట్గా అనిపిస్తుంది అనమాట. అదే ఈ రెండిటికి తేడా. మనకు స్మెల్లో తెలియకపోయినప్పటికీ కలర్లో అయితే ఖచ్చితంగా తెలిసిపోతుందండి. నేనైతే ఇక్కడ కొంచెమే చూపించాను అనమాట. పూర్తిగా పెడితే ఇక్కడ 1 hour 2 hours అయిపోతుంది కాబట్టి ఆ క్లీనింగ్ అనేది నేను ఫాస్ట్గా పెట్టేశాను. అండ్ కొద్దిగా అంటే జస్ట్ తుడవడము, ముగ్గు పెట్టుకోవడము, ఆ తర్వాత క్లీనింగ్కి నేను ఇలా యూస్ చేశాను అని అనేసి పేపర్ పెట్టి అది వేసుకోవడము, ఆ తర్వాత గంధం బిళ్ళలు కుంకుమతోటి బొట్లు పెట్టుకోవడము, ఆ తర్వాత అయితే ఇక్కడ పూలు అయితే పెడుతూ ఉన్నాను. ఇంట్లో అయితే నేను చామంతి, వైట్ చామంతి అండ్ ఎల్లో చామంతి, రోజాలు అయితే తెచ్చిపెట్టారు మా అత్తయ్య వాళ్ళు. సో వాటినే నేనైతే ఇలా అలంకరిస్తున్నాను. ఈ 3 కలర్స్ కూడా చాలా బాగుంది నాకు వీడియోలో, అంటే నేరుగా చూసినప్పుడు ఇంకా మంచిగా అనిపించింది. వీడియో లుక్లో ఎలా ఉంది అనేసి మీరైతే ఒకసారి కామెంట్ చేయండి ఎలా అనిపిస్తుంది అని. నేనైతే ఇదే మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇకైతే నేను ఇక్కడ 2 రకాల ప్రసాదాలు అనేది చేశాను, అంటే నైవేద్యాలు అనేది చేశాను. ఒకటి వచ్చి అంకాల పరమేశ్వరి అమ్మవారికి, మరొకటి వచ్చి ఓం శక్తి అమ్మవారికి అనమాట. అదేంటి 2 అనుకోవచ్చు, నేనేం చేసినా అంతేనండి, 2 చేశాను. అంటే ఎవరైతే వెంకటేశ్వర స్వామివారు ఉంటే ఆ స్వామివారికి తనిగా, తర్వాత అంకాల పరమేశ్వరి అమ్మవారికి తనిగా అయితే చేస్తాను. సో ఆ విధంగానే ఇలా నేను ఒకరికి బెల్లం అన్నము, మరొకరికి చక్కెర పొంగల్ అయితే నేను చేసి పెట్టాను అనమాట. ఏమంటే ఆ రోజు ఇరుముడి కదా, సో అందుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రయాణం అనేది చాలా సవ్యంగా సాగాలి అనేసి నేనైతే మంచిగా మొక్కుకొని అమ్మవార్లకు నైవేద్యం అనేది చేశాను అనమాట.
ఇక్కడైతే నేను దేవుడి రూమ్ అంతా నేను ముందుగానే క్లీన్ చేసుకున్నాను. అది చేసుకుంటూ ఇక్కడ ప్రసాదాలు అనేది చేశానన్నమాట. నేనెప్పుడూ అంతేనండి. ఒకే వర్క్ అంటే ఒకే వర్క్‌లో ఉండిపోను. ఆ వర్క్ చేసుకుంటూ ఇంకొక వర్క్ అనేది చేసుకుంటూ ఉంటాను. అంటే ఇప్పుడు దేవుని రూమ్ రెడీ చేసుకుంటూ వంట చేసుకోవడం గానీ, నైవేద్యం చేసుకోవడం గానీ చేస్తాను. అండ్ వంట పని మాత్రమే ఉంటే వంట చేసుకుంటూ గిన్నెలు సర్దుకోవడం కానీ, లేదంటే గిన్నెలు కడగడం కానీ అలాంటివి చేస్తూ ఉంటాను. ఇలా ఒకేసారి 2 వర్క్స్ అనేది చేసుకోవడం వల్ల మనకు టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. అండ్ పనులనేది చాలా తొందరగా అయిపోతుందనేసి నేను ఇలా 2 వర్క్స్ అనేది చేసుకుంటూ ఉంటాను. ఇటు అటు తిరుగుతూ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడైతే నేను అంకాల పరమేశ్వరి అమ్మవారికైతే బెల్లం అన్నము చేశాను. ఓం శక్తి అమ్మవారికి చక్కెర పొంగల్ అనేది చేసి పెట్టాను. చక్కెర పొంగలి ఎందుకు చేశానంటే అమ్మవారికి చాలా ఇష్టం అన్నమాట. చక్కెర పొంగలి అనేది ఓం శక్తి అమ్మవారికి, ఇంకా అంకాల పరమేశ్వరి అమ్మవారికి కూడా చాలా ఇష్టము బెల్లం పొంగల్ అనేది. సో అందుకనేసి వాళ్ళకి ఇష్టమైనటువంటి నైవేద్యం పెట్టడం వల్ల ఇంకా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది నాకు అనేసి నేను అలా చేసి పెట్టానండి. మనం కనుక మామూలుగా తినడం కోసం అనేసి తీపన్నం కానీ, లేదంటే చక్కెర పొంగల్ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు అందులోకి ఇంగ్రీడియంట్స్ అనేది పెసరపప్పు, పాలు, నెయ్యి, ముంతమామిడి పప్పు, ద్రాక్ష, నెక్స్ట్ కొబ్బరి వేసే వాళ్ళు వేసుకుంటారు, ఏలక్కలు అంటే ఏలక బుడ్డలు ఇలాంటివన్నీ వేస్తారు కదా. అప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది. కానీ మనం ఏమి వేయకపోయినప్పటికీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించినటువంటి అంటే దేవుడికి ఏ దేవుడికైనా కానివ్వండి, నైవేద్యంగా సమర్పించినటువంటి ఆ ప్రసాదాన్ని మనం కానీ తిన్నట్లయితే అంతటికన్నా కమ్మగా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడైతే నేను ఏ ఇంగ్రీడియంట్స్ అనేది యూజ్ చేయలేదు. నాకు అప్పుడే సడన్గా అనిపించింది ఇదే చేసి పెడదాము అని. ఇంకా ఇంట్లో అయితే నేను ఏది తెచ్చిపెట్టుకోలేదన్నమాట ముందుగానే. సో ఉన్నవన్నీ నేను ముందు రోజుల్లో చేసినటువంటి ప్రసాదాలకు నైవేద్యాలకు యూజ్ చేసేసాను. సో అందువల్ల ఇక్కడ జస్ట్ బియ్యము, పాలు, తర్వాత బెల్లం అన్నంలోకి బెల్లం వేశాను, చక్కెర పొంగల్లోకి చక్కెర అనేది వేశాను. తర్వాత ఏలక బుడ్డలు కూడా వేయలేదు, ఏ ముంతమామిడి పప్పు, ద్రాక్ష కూడా యూజ్ చేయలేదు. కానీ నెయ్యి అయితే ఉండింది కాబట్టి నెయ్యి కొద్దిగా అనేది వేశాను. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుండింది, చాలా అద్భుతంగా అయితే కుదిరింది. నేను అప్పుడు అనుకున్నాను, మనం మనసుతోటి చేసేటువంటి ఎటువంటి నైవేద్యం అన్నా అవ్వండి, మనసు పెట్టి చేసే ఎటువంటి వంటకమన్నా అవ్వనివ్వండి, మనం ఏ వస్తువు అంటే దానికి కావాల్సినటువంటి ఏ ఇంగ్రీడియంట్స్ అనేది యూస్ చేయకపోయినప్పటికీ చాలా మంచిగా అద్భుతంగా కుదురుతుంది. ఇదేనమాట దేవుని పైన ఉన్నటువంటి భక్తి అనేది. మనకు ఇలా ప్రసాదాలు, నైవేద్యాలు మనం రుచి చూడకుండా చేస్తాము. నేను ఆల్మోస్ట్ ఏ వంట కూడా రుచి చూడకుండానే చేస్తానన్నమాట. అంటే నాకు అలవాటు అయిపోయింది. రుచి ఒకసారి చూసి చేయడం అనేది స్టార్ట్ చేసినామంటే పొరపాటున మనము నైవేద్యాలు చేసే టైంలో రుచి చూసినామంటే సో మనం మళ్ళీ వేరే ఒక వంటకాన్ని చేయాల్సి వస్తుంది అనేసి నేను నా పెళ్ళైనప్పటి నుంచి కూడా, అంతకుముందైతే నేను చేసేదాన్ని కాదు, మా మదరే చేసుకునేవాళ్ళు. నా పెళ్ళైన తర్వాత ఇలా అయితే నాకు అలవాటు అయిపోయిందనమాట. ఏది కూడా నేను రుచి చూడకుండానే చేస్తాను. మామూలుగా మనము ఎవరైనా కానివ్వండి, గుడిలో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, లేదా అమ్మవారికి పెట్టడానికి అనేసి లేదా స్వామివారికి పెట్టడానికి అనేసి ఇంట్లో చేసుకొని వెళ్తారు కదా, అది కానివ్వండి. కజ్జాయిలు కాలుస్తాము మనము దీపావళికి. నెక్స్ట్ సెలిపిండి అనేది చేస్తామన్నమాట సంక్రాంతికి దీపాల కోసం అనేసి. సో అలా చేసే ప్రతి ఒక్కటి మనమైతే ఎంగిల్ చేయకుండా, అంటే మనం రుచి చూడకుండానే చేయాలి. అండ్ మళ్ళీ వచ్చిందాను మనము కజ్జాయిలు కాల్చిన తర్వాత మనము బెల్లం సరిపోయిందా లేదా, ఎలా ఉంది అనేసి తినడం కానీ, లేదు పిల్లలు అడిగినారనేసి పెట్టడం కానీ, లేదు మేము దేవుడికి పక్కకి ఎత్తి పెట్టేసినాము, పాకు సపరేట్గా ఎత్తుకున్నాము, దాని తర్వాత ఇది సపరేట్ పాకు, బియ్యం పిండి సపరేట్గా తీసుకున్నాము, వాటితో చేసినటువంటి కజ్జాయిలు ఇవి అనేసి తినకూడదు అనమాట. అంటే నేను మా చిన్నప్పుడు మా అవ్వ వాళ్ళు సేమ్ ఇలానే చేసేవాళ్ళు. సో అప్పుడైతే నాకు తెలియదు అనమాట ఇలా చేయకూడదు అనే విషయము. తర్వాత ఇప్పుడు కొంచెం అన్నీ తెలుసుకుంటూ ఉన్నాను కాబట్టి అలా కూడా మనము తినకూడదండి. కానీ చాలామంది ఇలానే చేస్తున్నారు ఇంకా కూడా. మీకు వీలైతే మానడానికైతే ట్రై చేయండి. ఇక్కడైతే నేను పూజ అనేది స్టార్ట్ చేసేసాను. అమ్మవార్లకు ఒక్కాకు తాంబూలం అనేది పెట్టాను. తర్వాత అరటి పండ్లు పెట్టాను. నైవేద్యంగా అంకాల పరమేశ్వరి అమ్మవారికి
తీపన్నము, నెక్స్ట్ అంటే బెల్లం అన్నము, తర్వాత ఓం శక్తి అమ్మవారికి చక్కెర పొంగల్ అనేది పెట్టాను అన్నమాట. అండ్ నాకు సబ్స్క్రైబర్స్ చెప్పిన విధంగానే నేను ఇప్పటికీ పాటిస్తున్నాను, ఎప్పటికీ కూడా పాటిస్తానండి. దీపం అనేది నేను అగ్గిపుల్లతో వెలిగించడం లేదు, క్యాండిల్తోనూ దేనితోనూ వెలిగించడం లేదు. నేను అగ్గిపుల్లతో కడ్డీలు వెలిగించుకొని కడ్డీలతోటి దీపం అనేది వెలిగించి పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మనము దీపం వెలిగించేటప్పుడు 3 సార్లు ఈ మంత్రం అయితే చెప్పాలండి. ఆ మంత్రం ఏమిటంటే, దీపం వెలిగిస్తూ శివార్పణం 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 అనేసి మనసులో తలుచుకోవాలన్నమాట. మనం పెట్టే ఏదైనా కానీ మొదట శివుడికే చెందుతుందన్నమాట. ఆదిదేవుడు వినాయకుడు అయినప్పటికీ మనకు ఏదైనా సరే చీమ కుట్టడానికి కూడా శివుని యొక్క ఆజ్ఞ అనేది లేనిదే చీమైనా కుట్టదు అనేసి చెప్తారు కదా. సో అలా మనం ఏది పెట్టినా కూడా ఫస్ట్ శివునికే చెందుతుంది కాబట్టి దీపం పెట్టేటప్పుడు శివార్పణం అనేసి 3 సార్లు మనము తలుచుకోవాలి. ఆ తర్వాత దీపం సమర్పయామి అనేసి మనము మనసులో స్వామివారికి సమర్పణం అనేది చెయ్యాలి. తర్వాత ధూపం వేస్తాం కదా, ధూపం వేసేటప్పుడు కూడా అంటే కడ్డీలు కానీ లేదా సాంబ్రాణి కానీ లేదా ధూప్ స్టిక్స్ అంటిస్తాం కదా. సో ఇవన్నీ వేసేటప్పుడు దీన్ని ధూపం అనే అంటారు. ఆ ధూపం వేసేటప్పుడు ధూపం సమర్పయామి అనేసి 3 సార్లు అయితే చెప్పాలి. ఆ తర్వాత మనము కర్పూరము వెలిగించి కర్పూర హారతి ఇచ్చేటప్పుడు కర్పూర నీరాజనం సమర్పయామి అనేసి 3 టైమ్స్ అయితే మనం చెప్పాలి. ఆ తర్వాత టెంకాయ కొడతాం కదా, టెంకాయ కొట్టి స్వామివారికి పెట్టేటప్పుడు నారికేలం సమర్పయామి అనేసి చెప్పాలండి 3 టైమ్స్. ఆ తర్వాత టెంకాయ నీళ్ళు అనేది ఉంటాయి కదా, వాటిని తీసుకొని మనం పెట్టినటువంటి తాంబూలము, అరటి పండ్లు కానీ లేదా ఏదైనా తాంబూలంలో పెట్టినటువంటి ఎటువంటి పండ్లైనా కానీ ఎటువంటి నైవేద్యమైనా కానీ దానిపైన 3 టైమ్స్ వేస్తూ నైవేద్యం సమర్పయామి అనేసి నైవేద్యం పైన 3 టైమ్స్ వేయాలి. నెక్స్ట్ తాంబూలము అరటి పండ్లు పెట్టినట్లయితే తాంబూలం పండ్లు సమర్పయామి అనేసి 3 టైమ్స్ అయితే చెప్పాలి. ఆ తర్వాత కర్పూర హారతిని మనము కళ్ళకద్దుకొని తీర్థాలు అనేది తీసుకుంటాం కదా. తీర్థం అనేది తీసుకున్న తర్వాత మనం ఎప్పుడు కానీ తీర్థం అనేది ఎలా అంటే శంకు ఆకారంలో ఇలా పైకి చేతి ఎత్తుకొని తాగాలన్నమాట. తాగిన తర్వాత దానిని తలకి ఇలా పూసుకుంటాం కదా, లేదా తలపైన అలా అనుకుంటాం కదా వాటర్ని. ఆ వాటర్ అనేది తలపైన పడకూడదండి, ఎందుకంటే మనము ఎంగిల్ చేసి ఉంటాము. ఎంత తీర్థమైనా సరే తీర్థం అనేది తాగక ముందు మీరు తలపైన వేసుకున్నా పర్లేదు, కానీ తాగిన తర్వాత అయితే తలపైన తుడుచుకునేది కానీ లేదా చల్లుకునేది కానీ చేయకూడదు. చాలామంది చేస్తూ ఉన్నారు, చాలామందికి తెలుసు, బట్ అయినా కూడా అది అలవాట్లో పొరపాటులాగా చేస్తూ ఉన్నారనమాట. ఇలాంటి ఏదైనా ఉంటే నిదానంగా మానుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక పూజ వీడియో కంటిన్యూ అవుతుంది, చూద్దాము. ఇలా కర్పూర హారతి అనేది ఇచ్చిన తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి. ఒక పువ్వు అయితే తీసుకొని మనము నైవేద్యం పైన నైవేద్యం సమర్పయామి అనేసి 3 టైమ్స్
తర్వాత తాంబూలం పండ్లపైన తాంబూలం పండ్లు సమర్పయామి అనేసి 3 టైమ్స్ అయితే మనము ఇలా చేయాలి. ఆ తర్వాత నేను పువ్వుతోటి అమ్మవారికి నైవేద్యం తినిపిస్తున్నాను కదా, సో అది కూడా చేయాలన్నమాట. అలా చేయడం వల్ల స్వయంగా అమ్మవారికి మన చేత్తో పెట్టినటువంటి ఫీలింగ్ అయితే మనకు అనిపిస్తుంది. నాకు అనిపించింది కాబట్టి నేను చేశాను. మీకు కూడా అనిపిస్తుంది అనుకుంటే మీరు చేయొచ్చు. చేయడం వల్ల మనకు ఖచ్చితంగా అలా అనిపిస్తుంది అనమాట. ఇలా అయితే నేను దీప ధూప కర్పూర నైవేద్య హారతులతో అయితే నేను పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి. పూజ అనేది చేసిన తర్వాత నేను పిల్లలకు భోజనం అనేది పెట్టాను. నేను భిక్ష చేయడం కోసం అనేసి వైట్ రైస్ ఇంకా బీన్స్ సాంబార్ చేశాను. తర్వాత అమ్మవార్లకు చేసినటువంటి 2 నైవేద్యాలను ప్రసాదంగా అయితే స్వీకరించానండి. అదే పిల్లలకు కూడా పెట్టాను. ఇదైతే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ మేము ఇరుముడి కట్టుకొని బయలుదేరాలన్నమాట. ఆ రోజు బయలుదేరాము. ఫిబ్రవరి 6th నైట్ అయితే బయలుదేరాము మేము. సో అందుకనేసి ఈవినింగ్ కొంచెం తొందరగానే మేము స్నానాలన్నీ చేసుకొని ఇంకా వాష్ చేసుకోవాలి కదా బట్టలు తీసుకెళ్ళడానికి కోసం అనేసి, ఇంకా అనేసి తొందరగానే ఒక 4 o'clock అలా స్నానం అనేది చేసుకునేసాము. పిల్లలు స్కూల్ నుంచి తొందరగా పిలుచుకొని వచ్చేసాము. తొందరగా పిలుచుకొని వచ్చి వాళ్ళకైతే స్నానాలంతా చేపించి మేము కూడా స్నానాలు చేసుకునేసి బట్టలన్నీ ఉతకడం అంటే పసుపు నీళ్ళల్లో అలసి అయితే ఆరబెట్టేసాము. ఇక్కడైతే పూజ జరుగుతుంది చూడండి. శక్తి ఓం శక్తి పరాశక్తి ఓం ఓం శక్తి ఓం ఆది పరాశక్తి ఓం 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 ఓం శక్తి పరాశక్తి 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 ఓం ఓం శక్తి ఓం ఆది పరాశక్తి ఓం 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 ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం ఓం శక్తి ఓం ఆది పరాశక్తి ఓం 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 ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి. ఇలా అయితే మేము 5 మంది కలిసి అమ్మవారికి శరణాలు అనేది ఇంట్లోనే వేసాము. 4 o'clock అంతా స్నానాలు అనేది చేసుకొని కంప్లీట్ చేసినప్పటికీ మేమైతే ఎటువంటి ఆహారం అనేది కానీ లేదా పాలు కాఫీ అనేది కానీ ఏది కానీ తీసుకోలేదన్నమాట. పిల్లలకు కూడా తొందరగానే స్నానం చేపించేశాను. బట్ అయితే పిల్లలకు కూడా నేనేమీ ఇవ్వలేదు. 6 o'clock అనమాట. కరెక్ట్గా 6 o'clock అయితే మేము ఇలా అమ్మవారికి శరణాలు అనేది వేసి కర్పూర హారతులు అనేది ఇచ్చేసి తర్వాత అయితే 8 o'clockకి మేము భిక్ష అనేది చేసాము. భిక్షకు నేను ఈవినింగ్ అయితే దోశ ఇంకా చట్నీ అనేది చేశాను. బట్ అయితే అది వీడియో నేనైతే కవర్ చేయలేదు. ఎందుకంటే అన్నీ ఏమేమి కావాలో తీసుకునే తొందరలో ఉన్నాం కాబట్టి ఎత్తి పెట్టుకునే తొందరలో ఉన్నాము. అందువల్ల వీడియో అయితే నేను రికార్డ్ చేయలేదన్నమాట. ఇక అయితే ఇక్కడ టైం అయితే 9:16 అయిందనమాట. ఇంకా మేము బయలుదేరడానికి కోసం అనేసి అమ్మవారికి ఒకసారి కర్పూర హారతి అనేది ఇచ్చేసి ప్రయాణం అనేది సవ్యంగా సాగాలి, ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మాకైతే మంచిగా దర్శనం అనేది జరగాలనేసి మేము ఇక్కడైతే మళ్ళీ ఇంకొకసారి ఫ్యామిలీ మొత్తము కలిసి పూజ అనేది చేస్తున్నాం అనమాట. ఎక్కడైనా వెళ్ళేటప్పుడు మేము ఇలానే పూజ చేస్తాము. అంటే తిరుమలకు కానీ లేదా ఏదైనా క్షేత్రాలకు కానీ దర్శనాలకు అనేసి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అందరూ కలిసి ఇలా కార్లో వెళ్ళేటప్పుడు కానీ బస్ అయినా కానీ ఏదైనా కానివ్వండి ప్రయాణం అనేది ఎటువంటి ఆటంకము లేకుండా జరగాలనేసి దర్శనం కూడా చాలా మంచిగా జరగాలి అనేసి మేము పూజ అనేది చేసేసి వెళ్తామన్నమాట.
ఓం శక్తి ఓం ఆది పరాశక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి ఓం శక్తి ఆది పరాశక్తి పరాశక్తి ఓం శక్తి పరాశక్తి పరాశక్తి ఓం శక్తి దూరం చేయి బయట తీసుకోండి ఎవరన్నా చేతులు విభూతి విభూతి సో గైస్ చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న చిన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ప్రతిరోజు మన నోటిఫికేషన్స్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియో అయితే చూసి నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అండ్ మంచి కమెంట్ కూడా చేయండి. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది అంటే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరోసారి మరో వీడియోలో కలుసుకుందాము. నమస్కారం.